Hi, hello and welcome to KICK Cake. ఆరైందంటే కిక్ షో మొదలవుద్దని మీరు అందరూ అనుకుంటారు. కాదు, 6:03కి కిక్ షో మొదలవుద్ది. ఎందుకంటే 6:01 నుంచి 6:03 వరకు నేను కవిత చెప్తాను కాబట్టి రెడీగా ఉండండి. నల్లని ఇడ్లీని చూసుండరు, తెల్లని కాకిని చూసుండరు, గడ్డే మేయని గేదెని చూసుండరు, నా కవిత విని భయపడని ప్రేక్షకులు ఉండరు. ఓకే, సో ఇవాళ మన షోలో ఇంత దారుణం కాదు కానీ ఇంకొంచెం బెటర్ 2 గ్యాంగులు రాబోతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామలా ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మలా గడా బెడా ఎగాదిగా ఎవరున్న వెంకమ్మలా రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. వెల్కమ్, సూపర్ గా డాన్స్ చేశారు, అద్భుతం. ముందుగా మాస్టర్, మీ పేరు? Hi Pradeep, how are you? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? I'm fine. వెరీ గుడ్. My name is Sandeep. ఓకే, మై నేమ్ ఇస్ సందీప్. ఏం చేస్తుంటావు? B.Tech 4th year. ఫస్ట్ టైమా? First time. ఫస్ట్ టైం. పాత సబ్జెక్టులు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఇలా అంటే అర్థం ఉన్నాయి. ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, నేను తెచ్చుకోలేదు కదా, ప్రాబ్లం ఏం లేదు మనకి. ఓకే, అటెండెన్స్ సరిపోతుందా? ఏ కాలేజ్ లో అవుతున్నావు? సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, విజయవాడ. విజయవాడ. మీరు విజయవాడ నుంచి వచ్చారు? నీకోసం. నిజం చెప్పు. నిజం. ఏమండి, థ్యాంక్ యూ సో మచ్, అసలు నిజంగా థ్యాంక్ యూ. సో అక్కడ కాలేజ్ లేనప్పుడు లేదా బంక్ కొట్టినప్పుడు ఇంకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఇంకేం చేస్తుంటారు మీరు? ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ బాగా ఆడతారు, వెరీ గుడ్. పాటలు పాడతారా మీరు? ఓన్లీ క్రికెట్. ఎప్పుడు ట్రై చేయలేదు? ఈ రోజు మా కోసం. నిన్ను చూడగానే చిట్టి గుండ గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే, నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే. మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఎక్కువ సార్లు అడగకరా, నీకు కష్టం అవుతుంది. అయినా సరే, బట్ సో స్వీట్, మేము అడగగానే పాట పాడావు, వెరీ గుడ్. ఇంకెప్పుడు అంటే ఇదివరకు ఎప్పుడు పాడలేక? పాడలేదు. ఇంకా కంటిన్యూ చేయి. ఓకే, మీ పేరు? నా పేరు అశ్విని. అశ్విని. నేను B.Tech 3rd year చదువుతున్నాను. B.Tech 3rd year. BVRIT కాలేజ్. BVRIT కాలేజ్. ఏ బ్రాంచ్? CSC. CSC. సో రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్తారా? అదర్ దాన్ కాలేజ్, అదర్ దాన్ స్టడీస్? డాన్సింగ్. డాన్సింగ్. ఇంకా పాటలు, సినిమాలు, మూవీస్ చూసాను. ఎవరు ఫేవరెట్ హీరో? ప్రభాస్. ఓ వెరీ గుడ్, సూపర్. సార్ గిరిధర్. సో మీరేం చదువుతున్నారు? B.Tech 3rd year. B.Tech 3rd year. BVRIT. MLRI. 3 కాలేజీలా? వెరీ గుడ్, సూపర్. అది ఎక్కడుందమ్మా కాలేజ్? దుండిగల్. దుండిగల్. ఇక్కడ ఈ రాష్ట్రమే? ఇక్కడ. వెరీ గుడ్. సో మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? డాన్సింగ్ అండ్ ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ ఆడతారు, డాన్స్ చేస్తారు, సినిమాలు చూస్తారు. ఎవరు ఫేవరెట్ హీరోయిన్? NTR. సమంత. నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి, సమంత నీకు వదిన లాంటిది. ఓకే, వెరీ గుడ్, అలా కంటిన్యూ అయిపో. ఎస్, మీరు? నా పేరు కవిత. కవిత. నేను B.Tech 3rd year BVRIT లో చదువుతున్నా. ఎప్పుడైనా కవితలు రాశారా? రాయలే. అసలు పోనీ మీ మీద ఎవరైనా కవితలు రాశారా? నా మీద కూడా రాయలే. మీ మీద కూడా రాయలేదు. 3rd year చదువుతున్నారు మీరు? 3rd year చదువుతున్నా. మీరు పాస్ అవుతారా? ఎస్ ఎస్. దూరం నుంచో అలవాటు అయిపోద్ది. ఓకే, సో బంకులు కొడతారా? పని అటెండెన్స్ ఎంత ఉందమ్మా? అటెండెన్స్ ఉంది 75 మినిమం. 75 ఉంది. ఆ మిగిలిన 25 చదువుకుంటూ ఉంటారు ఇంట్లో. అది బంక్. వర్క్ బంక్ 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 అంటున్నారా ఈ మధ్య దాన్ని?
ఇంట్లో కూర్చొని చదువుకోవడం కూడా బంక్ అంటున్నారు. ఇంట్లో కొంచెం చదువుకోము, బంక్ కొడతాం కాలేజ్ లో. బాగా. సో అదర్ దాన్ దిస్ స్పోర్ట్స్ ఏమైనా అలవాటునే? స్పోర్ట్స్ ఏం లేవు, బట్ పెయింటింగ్ ఉంది, డ్రాయింగ్. పెయింటింగ్ తెచ్చారా ఏమైనా? లేదు. ఎలా కదా? ఓకే, నో ప్రాబ్లం. నలుగురికి వెల్కమ్. సో మీ గ్యాంగ్ కి ఒక పేరు ఉండాలి కదా, ఆ ఏం పేరు డిసైడ్ చేసుకున్నారు? సాంబార్ గ్యాంగ్. సాంబారా? ఏ అంటే అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది కదా, అందులో ఒరే సాంబార్ రాసుకోరా అన్నాడు కదా, సాంబార్ ఉంది కదా, అందులో ఆ సాంబార్ లో రాసుకోరా అన్నాడు కదా, అందుకని ఇక్కడ రాసుకున్నాం, పక్కన బాగా యాడ్ చేసాం. రెండింటిలో కిక్ ఉంది కదా. రాస్కో సాంబా అంటే సాంబా అని తీసుకున్నారంట, రాస్కోలో రా తీసుకుని సాంబార్ చేశారంట. ఎవరంటే చంపేస్తారా నన్ను. వెరీ గుడ్ సాంబా గ్యాంగ్. ఈ షోకి వచ్చారంటే ఆ మాత్రం ఉండాలి తెలివితేటలు. సో మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ రెడీ? ఇటో ఇటో తేల్చుకుందాం మనం. లెట్స్ ఇన్వైట్ దెమ్. వెరీ గుడ్, సూపర్. అసలు నేనే ఇన్నాళ్ళు దారుణం అనుకున్నాను, నాకంటే దరిద్రం. అంటే అద్భుతం. మీ డాన్స్ ఫామ్ చాలా బాగుంది అసలు. నేను నెక్స్ట్ ఇంకో 150 ఎపిసోడ్ వాడచ్చు. చాలా బాగుంది అసలు, బాగుంది. మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ డాన్స్? జస్ట్ ఒక 120 సెకండ్లు. 120 సెకండ్ల నుంచి ప్రాక్టీస్. మీ పేరు? అశ్విన్. అశ్విన్. సో ఎప్పటి నుంచి అనిపిస్తుంది మీకు ఇలాగా? ప్రదీప్ మీ యాంకర్ చూసినప్పుడల్లా అనుకుంటాను. అలా అనుకుంటాను, మాక్సిమం ప్రాబ్లం ఏం లేదు. అలాంటప్పుడల్లా ప్లగ్ లో మీరు వేలు పెట్టి టీవీ రిమోట్ పట్టుకున్నప్పుడు మీకు అంతా సెట్ అయిపోతుంది బుర్రలో. ఏం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతారు. ఏ కాలేజ్? విజయవాడ కానూరు సిద్ధార్థ. విజయవాడ కానూరు సిద్ధార్థ. మామూలు చెప్పచ్చుగా, ఎందుకు గట్టిలాగా? అంటే మీకు ఇది అలవాటు, నాకు ఇది అలవాటు. 2-3 అలవాట్లు ఉన్నాయి, అది కూడా నేర్చుకుంటా ఇప్పుడే. ఇది బాగుంది, నాకు కూడా నచ్చింది. ఇది ఏదో ఇలా. ఏం ఫైనల్ ఇయర్ చదువుతున్నారు? ఏ బ్రాంచ్? ట్రిపుల్ ఈ. హే, నేను కూడా పాస్ అవ్వలే, అది చెప్తామని వచ్చా. సో మీ గర్ల్ ఫ్రెండ్ సేమ్ కాలేజా వేరే కాలేజ్? పక్కన ఒక కాలేజ్ ఉంది, దాంట్లో పక్క కాలేజ్. వెరీ గుడ్. ఏం పేరు? చెప్పలేను. ఆంటీ విన్నారా? పక్క కాలేజ్ అంట. చెప్పానులే, ప్రాబ్లం లేదు. ఇంక నీకు వాళ్ళ నుంచి సినిమాలు బాగా చూస్తావా? మాక్సిమం చూస్తారు. అంటే చివరి వరకు చూస్తావు సినిమా. అంటే దాంట్లో ప్రదీప్ అని ఒక అతను ఉంటే కనుక మాక్సిమం చూడకుండా ఉండాలి. లైఫ్ లో నువ్వు తీసుకున్న డెసిషన్స్ లేదు, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డెసిషన్ అమ్మా. నేను ఉన్న సినిమాలు చూడడం. అంటే నేను వచ్చినట్టు కూడా నీకు తెలియదు, కానీ రెప్పేసే లోపల వెళ్ళిపోతా. ఎక్కువ పాత్రలు అలాగే చేస్తూ ఉంటా. సో వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటాం? యాంకర్ అయితే కాదు, ఏమన్నా అయితే కనుక కాల్ చేసి. ఏమన్నా అయితే నాకు కాల్ చేసి చెప్తావా? ఏం అవ్వకపోయినా చెప్పున్నాను నేను, ప్రాబ్లం లేదు. మీరు? భార్గవి. I'm working in TCS as software engineer. పిల్లలు వీళ్ళంతా మీ ముందు పాపం. సో మీ హాబీస్ ఏంటి? మూవీస్ చూస్తుంటాను, మ్యూజిక్ వింటూ ఉంటాను. పాడతారా? పాడను, పాడరా? జస్ట్ వింటాను. పాడిపిద్దాం. నువ్వేమంటా పోయా?
అడుగు పాడాలి 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 ఇంక నువ్వు బయలుదేరు నేను చెప్తా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినోదోనా ప్రతి రౌండ్ కి మీరు ఒక పాట పాడుతారు వెల్కమ్ టు ద షో థ్యాంక్ యూ అండ్ ఎస్ మీరు పేరు ప్రతాప్. పేరు ప్రతాప్ సో పేరు ప్రతాప్ ఏం చేస్తూ ఉంటారు TCS లో జాబ్ ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు 2 years. ఫ్యూచర్ డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా బేసిక్లీ కెరీర్ డెవలప్మెంట్. సో అబ్రాడ్ వెళ్దామనా లేకపోతే ఇక్కడైనా ఆపర్చునిటీ వస్తే సినిమాలు చూస్తుంటారు బాగా వీకెండ్స్. హిందీ హీరోయిన్స్ లో నీకు ఎవరంటే బాగా ఇష్టం కత్రినా కైఫ్ తెలుగులో చేసింది కాబట్టి. పాపం కత్రినా కైఫ్ వెరీ గుడ్ నాకు హిందీ వాళ్ళతో పెద్దగా కంటిన్యూ ఐ డోంట్ మైండ్ ఓకే ఓకే మేడం గారు నా పేరు అఖిల ఏం చదువుతున్నారు నేను బీటెక్ థర్డ్ ఇయర్ Okay. BVRIT కాలేజ్ ఓకే ఈసీ బ్రాంచ్ ఓ వెరీ గుడ్ నా హాబీస్ డ్రాయింగ్ ఇష్టం మీరిద్దరు Same college. సేమ్ కాలేజ్ మీ ఏమైనా ఎగ్జిబిషన్ లో పెట్టారా మీ పెయింటింగ్స్ ఎప్పుడైనా కాలేజ్ ఎగ్జిబిషన్ పెట్టారు కాలేజ్ Okay, ఎగ్జిబిషన్ ఎలా ఉంది వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇప్పటి వరకు అయితే బానే ఉంది పెయింట్ చేసాం ఆఫీస్ లో మీరు ఆఫీస్ లో పెయింట్ చేశారు ప్రాజెక్ట్ వర్క్ గోడలా గోడలు కాదు ఆ, మామూలు బోర్డా ఓకే వెల్కమ్ థ్యాంక్ యూ ఇట్ సైడ్ గ్యాంగ్ పేరు సాంబార్ గ్యాంగ్ సో మీ గ్యాంగ్ పేరు ఏంటి ఆలోచించి సాంబార్ కాంపిటీషన్ చట్నీ కాబట్టి చట్నీ. రేటు కాంపిటీషన్ మీ గ్యాంగ్ పేరు చట్నీ గ్యాంగ్ పెట్టి Yes. అవును. చట్నీ గ్యాంగ్ మీ గ్యాంగ్ పేరు చట్నీ గ్యాంగ్ మీ గ్యాంగ్ పేరు సాంబార్ గ్యాంగ్ లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు కదా సాంబార్ గ్యాంగ్ లో ఎవరిద్దరు గిరిధర్ అండ్ కవిత వస్తున్నారు. గిరిధర్ అండ్ కవిత కమాన్ రెడీ మ్యూజిక్ ఆన్ Music on can. Disco on can. Move it on can. Your time starts in 3, 2, 1, go. జాము రాత్రి జాము జాము షాంపూ. జా జా షా. జా చా. జా చా. జాము రాత్రి జాము రాత్రి తాంబూలం. ఏ జాము రాత్రి జాబిలమ్మ దట్ సాంగ్ జాము షాంపూ. జాము రాత్రి జాము రాత్రి జాము రాత్రి సెసిమా జా 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 చా. జా చా. జా జా కబూతర్ జా జాము. జా చా. जा जामु रात्रि क्या बात है क्या बात है क्या 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 बात है क्या बात है తా. क्या क्या बात है సాంబార్. क्या बात है తా. क्या बात सांबर। है क्या बात है क्या क्या बात बात కాదు ఎవడియో बा బా. बात है బా. बात అజ్జీరా है కానా బదే. बात बात బాద్. बात బాత్. क्या बात है టమోటా బాత్. టమోటా బాత్. రసగుల్లా रसगुल्ला रसा रा 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 లా. रा 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 లా లా. रा रा रसगुल्ला రసగుల్లా. సినిమా చూపిస్తా మామ సినిమా చూపిస్తా మామా సినిమా చూపిస్తా మామ. yes బగారా బైగన్ బగారా బగారా బంగాళ. బగారా బంగ్లా. బగారా బంగా. బా బా. గా గా బంగారం. బగారా బా. బగారా బైజాన్ బగారా బైజాన్ మైసూర్ బజ్జీ. బైగన్ కాదమ్మా బైగన్ బైగాన్ బగారా బైగాన్ మైసూర్ బజ్జీ. బగారా బైగాన్ ల్యాండ్ మైన్ ల్యాండ్ మైన్ ల్యాండ్ లా లా. ల్యాండ్ లక్కీ. ల్యాండ్ ల్యాండ్ లాస్ట్ లో చెప్పడానికి మేము ప్రయత్నిస్తుంది ల్యాండ్ మైన్ ఓకే ఏడోక ఏం కాదు బగారా బైగన్ చెప్పలేదు సినిమా చూపిస్తా మామ చెప్పావు రసగుల్లా చెప్పావు క్యా బాత్ హే టమాటా బాత్ అన్నావు చెప్పలేదు జాము రాత్రికి ఎన్ని కష్టాలు పడ్డావు తెలుసా నువ్వు ఈ లోపల నేను మజ్జిగ తాగుతావని అడిగాను నేను మధ్యలో వచ్చి సో 2 రైట్ ఆన్సర్ 200 పాయింట్స్ వెల్ ప్లేడ్ సో చట్నీ గ్యాంగ్ పరిస్థితి ఏంటి సాయి.
అండ్ అఖిల. వెరీ గుడ్. కమాన్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it on can. 3, 2, 1, go. జలజ. జలజ. హ్యాండ్స్ బ్యాక్. చిలక. జలజ. సైతాన్. జ జ స. జ జలజ. చిలక. జలజ. స్పీడ్ గా చెప్పు. జలజ. జ. జ స. జ జ. లా. లా. జట్కా. గులాబ్ జామ్. గులాబ్ జామ్. గులాబ్ జామ్. చిల్లుగారె. చిల్లు. ఇల్లు. చిల్లు. చి 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 చట్నీ. చి చిల్లు. ఇల్లు. చిల్లు. చిల్లు. నెక్స్ట్ చెప్పు. చిల్లు గారె. చిల్లు గారె. చిల్లు గారె. చల్మట్. చిల్లు గారె. చిల్లు. చెట్టు. చిల్లు. చిల్లు గారె. మట్టి కుండ. మట్టి కుండ. మట్టి మట్టి. కుండ. కుండ. మట్టి కుండ. తోరణాలు. తోరణాలు. తోరణాలు కాదమ్మా, తోరణాలు. తోరణాలు. దొంగ. తోరణాలు. తాకి టెక్కు టెక్కొడితే తో. తోరణాలు. దొంగ. తోరణాలు. తోరణాలు. తో తో జో. చెప్పు. తో చెప్పు. తో తో తోరణాలు. నెక్స్ట్ 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 హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్. హనుమ. హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ హ్యాండ్ హెడ్. హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ హనుమ. హ్యాండ్ ఎగుతాడు. హ్యాండ్. నెక్స్ట్ 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 రామచిలుక. 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 అయ్యో టైం అయిపోయింది. అయ్యయ్యో. రామచిలుక రైట్ ఆన్సర్. హ్యాండ్ బ్యాగ్ చెప్పలేదు. తోరణాలు చెప్పలేదు. మట్టి కుండ చెప్పాడు. చెప్పావు. చిల్లుగారె చెప్పలేదు. గులాబ్ జామ్ చెప్పాడు. చెప్పావా? ఇలాంటి చెప్పే ఉంటావులే. 3 జలజ చెప్పలేదు. సో 3 రైట్ ఆన్సర్స్, 300 పాయింట్స్. వెల్ ప్లేడ్. ఓకే, సో సాంబార్ గ్యాంగ్ 200 పాయింట్స్, చట్నీ గ్యాంగ్ 300 పాయింట్స్. వచ్చాం సెకండ్ రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. చూసే వాళ్ళకి, ఆడుతున్న వాళ్ళకి తెలుస్తుంది. అసలు విషయం ఏంటంటే, మీ గ్యాంగ్ లోంచి సూపర్ ఉమెన్ వస్తారు. వచ్చి బెలూన్ మీకు కూర్చుంటారు. హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ పిక్ చేసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ప్లే వీడియోలోంచి మేము క్వశ్చన్ అడుగుతాం. ఓకే, రైట్ ఆన్సర్ 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. రాంగ్ ఆన్సర్ చెప్తే -100 చేయడం కాకుండా మీ టీంలోంచి ఒకరి చేత పాట కూడా పాడిస్తా. ఓకే, పనిష్మెంట్ కూడా ఇస్తా. మాక్సిమం నువ్వే పాడాల్సి వస్తుంది. ఓకే, నువ్వు వెళ్ళ కూరుకున్నాను ఉండు. సో నువ్వు కంగారు పడు, నిన్నే వాడదు. సో చట్నీ గ్యాంగ్ అండ్ సాంబార్ గ్యాంగ్, లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. సో సాంబార్ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? అశ్విన్. గుడ్ మార్నింగ్ టీచర్. చట్నీ గ్యాంగ్ నుంచి గుడ్ ఈవినింగ్ టీచర్, రండి. Here we go. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. అన్నయ్య లీవ్ పెట్టేగా వచ్చాడు. మళ్ళా పనిలోకి వాడు లీవ్ పెట్టి వచ్చాడని నీకలా తెలుసు? అది అది నా నిశ్చితార్థానికి రమ్మని నేనే లెటర్ రాశాను. ఏమిటా అనుకున్నాను అన్న మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే. అసలు నీకు ఇంట్లో ఇంత ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? అమ్మా ఎవరు? మీరు చూసిన ఈ వీడియోలో లక్ష్మి గారు ఏ చేత్తో గ్లాస్ పట్టుకున్నారు? ఓకే 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 షూర్. షూర్. హెడేక్ రావట్లే కదా? నో నో నో, గట్టిగా తగిలింది. లేదు తగలలేదు, Sure. చెయ్యికి తగిలింది. చేయగలి. ఓకే, ఆన్సర్ ప్లీజ్.
చెప్పేసా లెఫ్ట్ హ్యాండ్. నువ్వు చెప్పొద్దు, నేను చెప్పాను. చెప్పు ఇప్పుడు చెప్పు. డైమండ్ ఇచ్చింది నువ్వు కాబట్టి నీకే పాయింట్లు వస్తాయి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్. మనం కదా ఇచ్చింది. నేనే ఇచ్చాను. నేను ఇచ్చా. వాళ్ళతో పాటు అక్కడ దాకా వచ్చి- నేను ఇచ్చా. ఒక రీజన్ చెప్తా. ఆవిడ అసలు ఎవడో ఎలా వెళ్ళింది చూసారా మీరు? ఉరా అనుకుంటాను అలా వెళ్ళకూడదమ్మా. బెలూన్ మీకు గెంతుకుంటే వెళ్ళాలి అని అరుస్తారు. లెఫ్ట్ హ్యాండ్. రైట్ ఆన్సర్, 200 points. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. సో మీరు ఈసారి బెలూన్ మీద రండి. శాస్త్ర నమస్కారాలు ల్యాండింగ్లు చేయొద్దు. ఓకే అమ్మా? స్లిప్ అయింది. ఓకే, వెరీ గుడ్. సాంబార్ గ్యాంగ్ 400 points. చట్నీ గ్యాంగ్ 300 points. బొమ్మపడుద్దిలో సెకండ్ వీడియో. మా వాళ్ళు ఇండియాలో బెదిరించామట. ఎస్, బెదిరించాను. అయితే ఏంటట? వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. పాస్పోర్ట్ కూడా ఇవ్వండి, బాకీ తీర్చకనే ఇవ్వండి. కానీ రూమ్ మాత్రం మార్చండి సార్, చాలా గలీజ్గా ఉంది. అదయ్యా మర్యాద అంటే. నేను ఇంకా క్వశ్చన్ ఎవరిని అడిగాను. హలో, ఇలా ఉన్నారేంటి సార్ వీళ్ళు? ఫస్ట్ దేమో ఎగరకుండా ఆన్సర్ చెప్తారు, ఇప్పుడు క్వశ్చన్ అడగకుండానే ఎల్నా ఎల్నా అంటారు. నన్ను అడుగుతాను, ఆగమ్మా. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో ప్రభాస్ గారు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? గో. ఫ్రెండ్స్ వచ్చేసి 5. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఫ్రెండ్స్ 5. షూర్. అసలే ఫారెన్ లొకేషన్ లో షూటింగ్ అంటే 5 ఫ్రెండ్స్ తీసుకెళ్తారు ఇక్కడ నుంచి. 5 ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్, 200 points. 24/7 party, చేతాం చీకటి దాటి, దువా 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 హే చేసి కారుబా. సన్రైజ్ అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బాబుల్, పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్. లైఫ్ లవ్లీ ఆటే ఆడుకో, ఇది ఈజీ పజిల్. కొంచెం నొప్పుంటే మార్చి వేసే వెల్కమ్ విజిల్. వేసేసావో సూటెడ్ బూట్, తాగే కొంచెం అబ్సల్యూట్. అందాలన్నీ చేస్తూ షూట్ చేసే ఎవ్రీడే రిబూట్. పేద కబ్జా చేసే బూట్, మస్తి చేసే మంది లూట్. ఏ కదా మీ టీమ్ కి పాయింట్ రాలేదు కాబట్టి ఆయన పాట పాడతాడు ఇప్పుడు. ఓకే, వెళ్ళండి, సూపర్. ఇక్కడతో 2 వీడియోస్ అయ్యాయి. థర్డ్ వీడియోలోకి వెళ్తున్నాం మనం. సో కంటిన్యూ చేస్తారా ఎక్స్చేంజా? కంటిన్యూ ఎక్స్చేంజ్ కంటిన్యూ. మీరు ఇంకోసారి పడాలి, అందుకేగా నాకు అర్థమైంది. సో చట్నీ గ్యాంగ్ 500 points, సాంబార్ గ్యాంగ్ 400 points. సో బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. బీరకాయ వంకాయ. అక్క వంకాయ ఎంత? కిలో 45 తమ్ముడు. నేను అడిగింది ఒక వంకాయ ఎంత అని. చేసుకుంటావు వరలక్ష్మి వ్రతం కదా, అలా ఆవిడ చెప్తామని. వరలక్ష్మి వ్రతానికి ఏడు పని. మరి మీ ఇద్దరు ఎంత అమాయకంగా ఉన్నారేటే? మీరు చూసిన ఈ వీడియోలో సప్తగిరి గారు ఏ కలర్ టోపీ పెట్టుకున్నారు? గో. బెలూన్ ఎగరట్లేదు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు భయ్యా. నేను చెప్తున్నాను అప్పటి నుంచి, బెలూన్ ఎగరాలి కదమ్మా. ఎపిసోడ్ అక్కడికి వెళ్ళిపోతా, వచ్చే ఇక బెలూన్ తీసుకో వచ్చే. నేను అడుగుతా కదా, నువ్వు అనవసరంగా ఎందుకు చెప్తావు? ఆన్సర్ బయటికి చెప్పకు. డైమండ్ నువ్వు ఇవ్వలేదు అనుకో, అది నేను డిసైడ్ చేసి చెప్తా కదమ్మా. నువ్వు చెప్పేయడం వల్ల ఆవిడకి ఆన్సర్ తెలియపోయినా కూడా ఓహో గ్రీనా అని చెప్తుంది అడ్డొచ్చేస్తుంది. అడ్డొచ్చేస్తుందా? ఏ ఇవి సెపరేట్ స్టేజ్ చేయండి, అటు సైడ్ ఆడుకోండి. ఎవరు అడ్డుదారు నీకు? విడిగా బయట ఆడుకోవచ్చు, అటు వెళ్ళిపోవచ్చు మెట్లు దిగి.
సో మేము ఇచ్చిన వీడియోలో అడిగిన క్వశ్చన్ కి మీరిద్దరు జంప్ చేసుకుంటూ వెళ్ళి ఫస్ట్ డైమండ్ తెచ్చింది మీరు. సో ఆన్సర్ గ్రీన్, డార్క్ గ్రీన్. రైట్ ఆన్సర్ 200 points. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే మొతే మోగిందే. మీరు ఆడడం ఒక ఎత్తు, పాప ఆయన అస్తమానం డాన్స్ చేయడానికి ఎంత తెలిసిపోతున్నారు తెలుసా? 2 కిలోలు తగ్గాడు ఆయన. సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, జాగ్రత్తగా ఆడండి. అండ్ నువ్వు ఆన్సర్ వెళ్ళక ముందు ఒకసారి వచ్చేసి ఒకసారి చెప్పకమ్మా. నువ్వు పూర్తిగా వెళ్ళొచ్చి డైమండ్ తీసుకున్నాక అసలు వెళ్ళను. మీరు కరెక్ట్ గా జంప్ చేసి నేను ఇక్కడే ఉంటా. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. అన్ని రోడ్డు మీద దొరికిన వాటితో టీవీ చేయడం కూడా గొప్పే. అందులో బొమ్మ వస్తుందా చేస్తుందా? డొక్కు టీవీ డొక్కు ముఖమును. అదే మరి తక్కువ అంచనా వేయటం అంటే. ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. ఓహో, బొమ్మ రావట్లేదా? దీని సంగతి నేను చెప్తా. మీరు చూసిన ఈ వీడియోలో బ్రహ్మానందం గారు కటింగ్ ప్లేయర్ ఏ చేత్తో తీసుకున్నారు? ఓకే, ఆన్సర్ ప్లీజ్. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ తో కటింగ్ ప్లేయర్ తీసుకున్నారు. ఓకే, ప్లే చేయండి ఆయన. రైట్ ఆన్సర్ 200 points. అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. సెకండ్ రౌండ్ అయిపోయేటప్పటికి సాంబార్ గ్యాంగ్ 600 points, చట్నీ గ్యాంగ్ 700 points. మనం వచ్చాం థర్డ్ రౌండ్. థర్డ్ రౌండ్ లో మీరు ఇప్పుడు వాళ్ళని ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయడం కోసం గెటప్లు మారుస్తారు, ఓ మంచి స్కిట్ ప్లే చేస్తారు. ఇక్కడ ఆ స్కిట్ ఎంత ఎంటర్టైనింగ్ ఉంటే అన్ని ఎక్కువ మార్కులు మనకు వస్తాయి. అంతకుముందు మా వాడు డాన్స్ చేస్తాడు. ఎవరు వారు? మా గిరిధర్. నటనకు ముందు డాన్స్ పెర్ఫార్మెన్స్. సరే, ఆయన డాన్స్ చేసాక నువ్వు పాట పాడతావా? ఫస్ట్ పాడేసాక అందుకే ఫస్ట్ పాడేసావా? వెరీ గుడ్, కమాన్. ఓకే, నువ్వు డాన్స్ చేయగానే నిన్ను ఫాలో అవుతూ మిగతా వాళ్ళందరూ డాన్స్ చేస్తారు. ఓకే, ఫినిషింగ్ టచ్. రండి రండి అందరు రండి. ఇలా నుంచండి, ఇక్కడ నుంచండి. వెనకాల వెనకాల అడి తిరిగి అక్కడ డాన్స్ చేస్తాడు. అడి తిరిగి ఎదురుగు అలా నుంచండి ముగ్గురు. మీ ముగ్గురు కూడా అలా నుంచండి అమ్మా ఇక్కడ. సో యాజ్ ఇట్ ఈస్ ఇన్ డాన్స్ చేయగానే సేమ్ స్టెప్లు మీరు ఫాలో అవుతారు. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. అయిపోయిందా? హ్యాపీ కదా? బాగా. సో ఇలా కాకుండా స్కిట్ రౌండ్ లో మిమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయడానికి మా వాళ్ళు గెటప్లు చేంజ్ చేసుకుని వస్తారు. సో మీ గ్యాంగ్ లో రెడీ అవుతున్న వాళ్ళు ఇటు, అండ్ మీ గ్యాంగ్ లో రెడీ అవుతున్న వాళ్ళు ఇటు ప్లీజ్. అండ్ థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. ఓకే, సో థర్డ్ రౌండ్ జంబలగడి పంబలో సాంబార్ గ్యాంగ్. సాంబార్ బాగా ఉడుకుతుంది అంటున్నారు, మరి ఏమవుతుందో చూద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా, మా ఇదంతా
ఏం స్కిట్ చేయబోతున్నారు? భార్యకి సీరియల్ పిచ్చుంటే భర్త పడే కష్టాలు. వెరీ గుడ్. టేక్ 2. మీరు ఏం స్కిట్ చేయబోతున్నారు? భార్యకి సీరియల్ పిచ్చుంటే భర్త పడే కష్టాలు. టేక్ 3. మీరు ఏం స్కిట్ చేయబోతున్నారు? భార్యకి సీరియల్ పిచ్చుంటే భర్త పడే కష్టాలు. స్లోగా వెళ్దాం. ఓకే. భార్యకి నేను చెప్పు. ఓకే కాదు, నువ్వు చెప్పు. భార్యకి సీరియల్ పిచ్చుంటే. సీరియలా? వెరీ గుడ్ నాన్న, చంపేశావు. తెలుగు మర్డర్ చేశాడు ఆయన ఇప్పుడే. సో భార్యకి రా, ముందురా, ప్రపంచానికి మనం ఎవరో తెలియాలి. భార్యకి సీరియల్ పిచ్చుంటే భర్త పడే కష్టాలు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. చూపులోడు వాళ్ళంటూ చెక్కలోడు కరెంటు కండలోడు కడక్కు చాయ్ వీడు చిరుతా He's the Mr. This Markan Cha Arade Nalatan Tak Tak Tum Tam Cha He's the Mr. This Markan Cha Adu best the seeded Andhra Naizam Cha ఏంటి వచ్చాడు వీడి బిల్డప్ వీడియో కొట్టుకుంటాడు అని ఆలోచిస్తున్నారా? నాకు ఇంట్లో ఎట్లాగో బిల్డప్ ఇచ్చిన అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఇస్తున్నానండి. ఇంతకు నా పేరు చెప్పలేదు కదా మీకు. చెకోడి సుందరం. చెకోడి ఏంటి పకోడీలాగా అనుకుంటున్నారా? చెకోడి అనేది మా ఇంటి పేరు. చెకోడి 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 అని పకోడీ అయిపోయింది చివరికి. ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా ఆస్తుందండి, చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే ఒక మంచి పిల్ల ఉంది, మంచి పిల్లం. ఇది నోట్ చేసుకోండి చెప్తాను. మంచి పిల్లం అన్నాను కదా, దాంతో పాటు కొంచెం పిచ్చి ఉంది. ఆ పిచ్చి ఏంటో ఇప్పుడు మీరు చూస్తారు. వస్తుంది, మా ఆవిడ వచ్చేస్తుంది. ఏంటి ఎంతసేపు ఆ టీవీ సీరియల్ నన్ను పట్టించుకోవా? పట్టించుకోదు. హరిచంద్ర ఏమైంది? కాలు పట్టేసిందా? గుండె మీద చేసేయండి. ఏమైంది? గుండెపోటు వచ్చిందా? పెళ్లి కాని పంకజం సీరియల్లో హీరోయిన్ కి పెళ్లి అయిపోయిందండి. దానికి పెళ్లి అయితే నీకేమైంది? అయ్యింది వెళ్తానండి. అయితే అయింది కానీ కొంచెం కాఫీ పెడతావా? కాఫీ తీసుకొస్తా. ప్లీజ్ బంగారం, కాఫీ తీసుకురాదు. ఆగండి, బ్రేక్ వచ్చా తీసుకొస్తా. ఏమండి? చెప్పు, పిలిచావా? బ్రేక్ వచ్చింది. వచ్చింది, నాకు కాఫీ వచ్చింది, తీసుకురాపో. తొందరగా ఇది ఉందండి. భర్త పక్కన ఉన్నాడు, కొంచెం గౌరవం ఇచ్చి కాఫీ ఇద్దామని కూడా లేదు. సీరియల్ చూస్తూ తాగేస్తుంది కుడితిలాగా. వీడికి ఇద్దాం, వీడికి కొంచెం ఏమైనా పెడదాం అనేవి లేదు. చూడు ఎట్ట తాగేస్తుంది. అయిపోయిందా? ఓహో సరే, నేను టిఫిన్ అయినా చేసి పెడతావా? బ్రేక్ వచ్చాక చేస్తాం. అన్ని బ్రేకేనా? బంగారం బ్రేక్ వచ్చిందా? బ్రేక్ వచ్చినట్టుందిగా. బ్రేక్ వచ్చింది బంగారం, టిఫిన్ తీసుకురెళ్ళి. చేసావా? ఇంత ఫాస్ట్ గా తెచ్చేసావేంటి? టిఫిన్ అని నువ్వు తింటా. టిఫిన్ కూడా పడేసిందిరా రే, టిఫిన్ కూడా పడేసిందిరా రే. కాఫీ అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, భోజనం ఏమైనా చేస్తావా? భోజనం కూడా చేయదంటండి. ఇగో లాస్ట్ అడుగుతుంది, చేస్తావా చేయవా? బ్రేకేనా? నేను బ్రేక్ అయితే నేను బయటికి వెళ్ళి ఏదో ఒకటి తినేస్తా. హాలిడే అని ఏదో ముచ్చటపడి ఇంట్లో తిన్నాం అనుకున్నా, ఇది తిన్నదిగా నన్ను. బయటికి వెళ్తున్నా. హరిచంద్రాయ్, హృదయం పగిలిందనే సీరియల్ హీరోయిన్ 4 గుండెపోటు వచ్చిందండి. ఆడెవడకో గుండెపోటు వచ్చిందని దీనికి గుండెపోటు తెచ్చుకుందండి సీరియల్ చూసి. నాకు గుండెపోటు తెప్పించింది. ఇప్పుడు నేనేం చేయాలి? సర్లే, పోతే పోయిందిలే. నాకు చాలా ఆస్తుంది, చాలా లగ్జరీస్ గా బతుకుతున్నాను. ఇది కాకపోతే ఇంకో దాన్ని తీసుకొస్తా. కానీ ఈసారి మాత్రం సీరియల్ పిచ్చున్న దాన్ని మాత్రం అసలే చేసుకోను. హ్యాపీగా బతికేస్తా. ఏంటే మళ్ళీ లేచో?
9 గంటల తీలో హీరోయిన్ చచ్చిపోతుంది. మరి 9 గంటల తీలో హీరోయిన్ బతికుండాలిగా. అందుకని వచ్చేసావా? పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. వెరీ గుడ్, సూపర్ అండి. ఇంతకీ సీరియల్ చూసి ఇలా అయిపోతున్నారు అందరూ అనుకుంటున్నారు మీరు. లేదండి పాపం, సీరియల్లో కూడా ఎంతమంది కష్టపడుతున్నారు. వాళ్ళు ఒక సీన్ ఒక 1 month షూట్ చేయాలంటే ఎంత కష్టం, వాళ్ళు యాక్ట్ చేయడం కూడా. సో వెరీ గుడ్, వెల్ డన్. సాంబార్ ఉడికిందో లేదో చట్నీ టేస్ట్ చూసాక చెప్తాం మేము. ఓకే, హియర్ వి గో. సో చట్నీ గ్యాంగ్, మీరు సిద్ధమా? రెడీ. ఓకే, సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, పాట నిజంగా భలే ఉంటుంది. ఎందుకు చెప్పి పాట చేయడం మనం. సో నువ్వు మామూలు ప్యాంట్ లాగినట్టు షర్ట్ లాగినట్టు లాక్కూడదు. ఓకే, ఇలాంటివి ఉండకూడదు ఇంక ఇప్పటి నుంచి. సో ఇంతకీ గెటప్ ఎందుకు వేశారు? నేను వచ్చేసి డైరెక్టర్. ఎక్కడికి వచ్చేసి? స్కిట్ లో డైరెక్టర్. ఓకే, రొమాన్స్ చేయించడానికి కష్టపడే డైరెక్టర్. రొమాన్స్ చేయించడానికి కష్టపడే డైరెక్టర్. స్కిట్ లో సరిగ్గా చేయట్లేదు రొమాన్స్. రావట్లేదు, కెమిస్ట్రీ రావట్లేదు. మీరు చూపించండి బాగా. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఏడు నా గ్రీక్ వీరుడు రాకుమారుడు ఇంకా రాడు అండి. వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు పుట్టి చూసే కుర్రాడు. డ్రీమ్ బాయ్ రూపులో చంద్రుడు చూపులో సూర్యుడు. డ్రీమ్ బాయ్ ఊరని పేరని జాడనే చెప్పడు. ఏవి చెప్పను ఎలాగ చెప్పను. ఏంటే మంచి అందంగా ఉన్నావు. ఏంటి సంగతి? నలిగిపోయిన చీర నేను 40 రూపాయలు పెట్టుకున్నా. 40 రూపాయలకే? అవును. అందుకే ఇంత అందంగా ఉన్నావా? అవును. సర్లే కానీ ఇంకేంటే చెప్పా, ఈ చీరలో ఎలా ఉన్నాను? దగ్గర నుంచి కంటే దూరం నుంచి చూస్తే బాగున్నావే బావా. నేను హట్ అవుతాను అలా. అవును. ఏం కావాలి నీకు? బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమా సూపర్ హిట్ అంట. బర్నింగ్ స్టారా? అదేం స్టార్? బర్నింగ్ స్టార్ వద్దులే గాని 2 part అయిపోయిన తర్వాత బాహుబలి 3 part ఉంటది కదా, నువ్వు వెళ్తాలే. అలాగే చేస్తావు. ఏం కావాలి చెప్పు ఇంకా నీకు. నువ్వేదిస్తావు? మళ్ళీ చెప్పమంటా. నువ్వు ఎలా ఉన్నావా? చెప్పు, ఎలా ఉన్నాను? గుండెల్లో గెత్తలు కుమ్మేస్తున్నాయే. నువ్వు అలాగే అంటావు. సలిపేస్తుంది. నువ్వు అలాగే అంటావు. క్యూరియాసిటీ ఎక్కువ, కెపాసిటీ తక్కువ. సూపర్. ఏం చేశారు? ఏం చేశారు అసలు? స్కిట్ లో కెమిస్ట్రీ లేదు, మ్యాథ్స్ లేదు, సైన్స్ లేదు, సోషల్ లేదు. కెమిస్ట్రీలో చేశాను కదండి. తొక్క ఏం చేశారు అసలు? నాకు ఏం కనిపించలేదు. ఇప్పుడు మీరు డ్యూయట్ వేయండి, నేను ఒక సీన్ రెడీ చేసుకొని వస్తాను. ఓకేనా? ఏం పర్లేదు, సోగ్గాడు చూసుకుంటాడు అంతా. వేసుకోండి. కట్. మళ్ళీ ఏమైందండి? డ్యూయట్ ఇరగదీసాం కదా. డ్యూయట్ సూపర్ చేశారు. స్కిన్ కంటే డ్యూయట్ సూపర్ ఉంది. ఇప్పుడు నేను సీన్ చెప్తాను, మీరు ఇరగదీసేయాలి. దాంట్లో రొమాన్స్ కెమిస్ట్రీ మాత్రం కావాలి నాకు. ఈసారి ఫిజిక్స్ మ్యాథ్స్ వద్దనమాట. నీకు వద్దమ్మా, నేను చెప్తాను విను. నీ హీరోయిన్. ఓకే, హీరోయిన్ అన్నా తెలుస్తాను. అరే నువ్వు విను ఫస్ట్. విను. ఓకే, హీరోయిన్. తను నీ హీరోయిన్. తను ఫేస్ కి మచ్చ ఉంటుంది. అది మచ్చ కాదు, అందం. చెరిగిపోతే చెరగదు అని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెరిగిపోతే చెరగంది కాదని చెప్పాలి. అదే అంత చెప్పాలి. దాంట్లో నాకు కెమిస్ట్రీ కావాలి. చూడండి, మెయిన్లీ కెమిస్ట్రీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఓకే, చేయండి. ఏంటే సిగ్గుపడుతున్నావు? ఏంటి ఏంటే నీ మొహాన్ని మచ్చ? చూడు, ఏముంది? కొంచెం మేకప్ మ్యాన్ మర్చి పెట్టాడో, మేకప్ ఎక్కువ వేసాడో ఏదో చేసి ఉంటాడు. అంతేగా.
మళ్ళీ ఏమైంది? అట్లానే చేశాంగా. బాగా చేశారు. ఇప్పుడు ఒక 1 సెకండ్ కాల్. హలో, అవునా? అలా ఇలా బాగా చేశాం కదా, మనకి నిజంగానా? కాంపెన్సేషన్ ఎక్కువ ఇస్తున్నారు. అయ్యో, నెక్స్ట్ సినిమాకి నీకు డబుల్. అదేంటి సూపర్ పర్ఫార్మెన్స్ మాది. నా 33వ సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది. అయితే మేమేం చేయాలి ఇప్పుడు? మా పరిస్థితి ఏంటి? నేను ఊరికెళ్ళి ఉల్లిగడ్డలు అమ్ముకుంటాను. మీరు వచ్చేసి కెమిస్ట్రీ సెటప్ చేశాను కదా, మ్యారేజ్ చేసుకోండి. మ్యారేజా? ఎక్కడ చేసుకోవాలి? సెట్ లో. ఏ సెట్ లో? ఇక్కడ కిక్ సెట్ లో. yes. ఓకే. వెరీ గుడ్, చాలా బాగా కుదిరింది. అసలు ఇంత అద్భుతంగా చేస్తారని నేను అసలు చేయలేదు బాబు. సో ఇంత అద్భుతంగా జరుగుతుందని అసలు అనుకోలేదు. చాలా బాగా చేశారు అసలు, నిజంగా వండర్ఫుల్. షూటింగ్ జరుగుతున్నట్టే ఉంది నాకైతే, మీరు డైరెక్షన్ చేస్తున్నట్టే ఉంది. హీరో గారు బాగా చేశారు, హీరోయిన్ గారు అయితే అబ్బా బాబా. ఓకే, అర్జెంట్ గెటప్ మార్చ్. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. సో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు, వెరీ గుడ్. టీవీ సీరియల్, వాటి కష్టాలు, ఇంట్లో భర్తలు అనుభవించే బాధలు, దాని గురించి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. 200 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ డైరెక్టర్ కెమిస్ట్రీ, అది చాలా బాగా వచ్చింది అసలు సీన్, చాలా అద్భుతంగా కుదిరింది. రొమాన్స్ బాగా కుదిరింది. ఫస్ట్ నాదే వేయాలి, నేనే మెయిన్ రోల్. మీరే చేశారు. ఓకే, 200 పాయింట్స్. సో ఇక్కడతో దేవుడి దేవుళ్ళ థర్డ్ రౌండ్ అయిపోయింది కాబట్టి సాంబార్ గ్యాంగ్ 800 పాయింట్స్, చట్నీ గ్యాంగ్ 900 పాయింట్స్. మనం ఇప్పుడు వచ్చాం లాస్ట్ రౌండ్. ఈ లాస్ట్ రౌండ్ లో ప్రతిరోజు ఉన్నట్టే 90 సెకండ్స్ టైం ఉంటుంది. నలుగురు కలిసి ఆడతారు. కానీ ఏ టాస్క్ వస్తుందని మీకు టెన్షన్ గా ఉంటుంది. చూసేంత నాకు కూడా తెలియదు కాబట్టి నేను కూడా తెలుసుకొస్తాను. లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడిగామా. కాస్కోన వాస్కోడిగామాలో ఫస్ట్ సాంబార్ గ్యాంగ్. మీ చేతుల్లో ఆల్రెడీ బొచ్చులు ఉన్నాయి. ఆ బొచ్చులో ఒక్కొక్క బాల్ తీసుకుని దొల్లిస్తారో, వంట పేస్తారో, డైరెక్ట్ గా వేస్తారో. అక్కడ అమ్మాయిలు రెడీగా కర్ర పట్టుకున్నారు. కర్ర చివరిలో ఇంకో బొచ్చు ఉంది, ఆ బొచ్చులో పడాలి. 90 సెకండ్స్ లో ఆ బొచ్చులో ఎన్ని ఉంటే అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి. రెడీ? మీరు బాక్స్ దాటడానికి లేదు, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేటి సైకన్నా స్పీడురా. మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో కన్నా స్పీడురా. బాండు గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు. రైనోడు డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు. స్పీడున్నోడు దాంట్లో పడిపోయింది. దాంతో పడిపోయింది. అలాగే ఉండమ్మా. పాట పాడతాం మరి. మధ్యలో 4 తీసా, ఇంకా 2 పడతాయి, 4 పడతాయి. ఓకే, 4, 6, 8, 10, 12. Okay. 14, 16 and 17. వెరీ గుడ్, పట్టుకోమ్మా. సో 17 బాల్స్ మీరు క్యాచ్ చేశారు. సో 1700 పాయింట్స్ వచ్చాయి.
మొత్తం కలిపి 1700 ప్లస్ 800 ఎంత? 2500 పాయింట్స్. సో మీరు 2600 తీసుకురావాలి అంటే మీరు 17 బాల్స్ కలెక్ట్ చేయాలి. ఓకేనా? రండి నలుగురు. ఓకే, సో 90 సెకండ్స్ 17 బాల్స్ మీ టార్గెట్. సో 17 పడితే విన్నర్స్ మీరే, లేకపోతే వాళ్ళు. ఓకే, ఏరుగా అది సాయి మొత్తం కింద టైం స్టార్ట్స్ ఇన్ కింద పడాలండి. 3, 2, 1 గో. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో మాస్కులన్నీ లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో గొడవ చటుషారో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చడో ఏ విక్రమార్క సోదర్రా వీరపట్టు బట్టర్రా ఆకు పొట్టు దాటర్రా ఏ ఉస్కో బిస్కో ఉస్కో పకడో 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 దోడో దోడో నిన్ను ఆపే దబడో చల్ పకడో పకడో. నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని పక్క అంకేయో గెలుపను మ్యాటరుంది ఎక్కడో దాన్ని గెలిచే రూట్ పక్కడో టాలెంట్ ఉంది నీలో ఫుల్ల కేరో నాటు బంతి నువ్వేరో చెదరని ఫోకసే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆర్డినరీ విల్లువై ఆరో మారో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. వచ్చాప్పుడే గెలిచావా? సో నేను పిలుస్తా మళ్ళీ అక్కడికి వెళ్ళి. సో 14 బాల్స్ కలెక్ట్ చేశారు మీరిద్దరు. సో 2300 మీ టోటల్ స్కోర్. వెల్ ప్లేడ్, గుడ్ ట్రై. సో మ్యాక్సిమం అయితే ఎంజాయ్ చేశారు కదా? ఓకే, కానీ వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేశారు. సాంబార్ గ్యాంగ్ ఇవాల్టి విన్నర్స్ 2500 పాయింట్స్. పొగరు పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం, చేస్తే చేస్తాం అంతం. కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి గిఫ్ట్ వాచర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ 8 మంది సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలి, మీరు అనుకున్న డెస్టినేషన్ మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మరో ఎపిసోడ్ లో ఊరికి పేరు లక్ష్మి గారు. ఓకే, ఇంకెవరు ఇంకో పేరు చెప్పు. మా వైఫ్ ధన్వి. ఓకే, లక్ష్మి గారికి ధన్వి గారికి హాయ్. మా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా హాయ్. అండ్ మీ పేరు? భార్గవి. భార్గవి వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాయ్. అక్క యుఎస్ లో ఉంటుంది తనకు. అక్క యుఎస్ యుఎస్ కదా, టైం పడుతుంది కదా, గట్టిగా చెప్పా. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్? అశ్విని ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. హలో అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ వెరీ గుడ్. అందరిని అడిగాను చెప్పండి, ఫోన్ చేసి తొందరగా పడుకోండి. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం.